ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు వందనములు తెలియపరుస్తుంటున్నాను. మరి ఈ నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ రోజున ప్రభు తన అద్భుతమైన వాగ్దానమును మీకు అందించి మిమ్మల్ని ఆశీర్వదించాలని, మిమ్మల్ని ఈ దినమంతా కూడా తన సన్నిధితో నింపి నడిపించాలని ఆశపడుతున్నాడు. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమేన్. ఇంకా ఎంతకాలం నేను శ్రమపడాలి? ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు, నా భర్త నుంచి వచ్చే పోరాటం, నా పిల్లల యొక్క స్థితిని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఎంతకాలం నాకు ఈ శ్రమ? వీళ్ళు ఇంకా ఎప్పుడు మారుతారు? నా జీవితం, నా కుటుంబ పరిస్థితి ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు నాకు విడుదల అని ఆలోచిస్తున్నావా? అయితే ప్రభు మీకు ప్రవచనాత్మకంగా ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఇంకా కొంచెం కాలమే. హల్లెలూయా. కొంచెం కాలం. దిస్ అ ప్రాఫిటికల్ వర్డ్. ఇది ఒక ప్రవచనాత్మకమైన మాట. ఇంకా ఎంతకాలం గొడ్రాలుగా నేను నిందను అనుభవించాలి అని ఏడుస్తున్నావా? ఇంకెంతకాలం ప్రభా నా పిల్లలు మారట్లేదు, ఇంకెంతకాలం ప్రభా అంటున్నావా? ప్రభు చెప్తున్నాడు కొంచెం కాలం మాత్రమే. ఆ తరువాత ప్రభు మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి పూర్ణులుగా చేయబోతున్నాడు, విడిపించబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు, నీకు బలమునివ్వబోతున్నాడు. మీరు ఆశీర్వదింపబడబోతున్నారు, మీరు విడిపించబడబోతున్నారు. నీ అత్తమామల నుంచి పోరాటమా, కన్నీరా? ఏంటి నా తలరాత ఈ విధంగా ఉంది? ఏంటి నా రోజులు ఈ విధంగా, నా దినములు ఇలా గడుస్తున్నాయి? ఏంటి నేను ఆలోచించిన జీవితం, నేను కలలుగన్న జీవితం వేరు, నాకేంటి శ్రమలు, ఏంటి శ్రమలని? నీకున్నటువంటి శ్రమలు, నీవు కలిగినటువంటి శ్రమను బట్టి బాధపడుతూ దుఃఖపడుతున్నావా? రైట్ నా నేను దేవుని సేవకునిగా దేవుని ఆత్మతో ప్రవచిస్తున్నాను. కొంచెము కాలము తర్వాత నీ గోన బట్ట నుంచి నువ్వు విడుదల పొందుకొనబోతున్నావు. కొంచెము కాలము తర్వాత నీ సంఖ్యలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళబోతున్నాయి. కొంచెము కాలము తర్వాత నీవు ఏ శ్రమనైతే అనుభవిస్తున్నావో ఆ శ్రమలో ఉన్నటువంటి ఆ మహిమ నీపైకి దిగి రాబోతున్నది, ఆశీర్వాదం నీపై దిగి రాబోతున్నది. నీ శ్రమలన్నిటిలోంచి నువ్వు విడుదల పొందుకొనబోతున్నావు. ఆ శ్రమలన్నీ కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోబోతున్నాయి. నీవు ఉన్న స్థితిని నువ్వు మార్పు చెందబోతున్నావు. ఉన్న స్థితిలో ఆశీర్వాదము, ఆ స్థితి పూర్తిగా తారుమారు కాబోతున్నది. ఆమేన్. ఈ వాగ్దానము, ఈ ప్రవచనాత్మక మాట మీ జీవితంలో నెరవేర్పు జరుగును గాక. సేవకులు ఉన్నారు, ఎంతకాలం ప్రభా ఈ పరిస్థితి నాకు, ఎంతకాలం నాకు ఈ కరువు, ఎంతకాలం నాకు ఈ యొక్క పేదరికం, ఎంతకాలం క్షామం అనుకుంటున్నావా? నేను ప్రకటిస్తున్నాను ఈ శ్రమలో వాగ్దానమును బట్టి కొంచెము కాలం మీరు ఇంకా శ్రమ పడండి. ఆ కొంచెము కాలము తర్వాత మీరు ఆశీర్వాదం చూడబోతున్నారు, పూర్ణులుగా మారబోతున్నారు, స్థిరపరచబడబోతున్నారు, బలపరచబడబోతున్నారు. దేవుని మహిమ కిరీటం, దేవుని ఆశీర్వాదం, దేవుని వెలుగు మీపై దిగిరాబోతుంది. మీరు తేజరిల్లబోతున్నారు. మీ సాక్ష్యం అనేకులకు దీవెనకరంగా, అనేకుల కన్నీళ్లను తుడిచే విధంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నది. ఇప్పుడు ఏదైతే శ్రమ పడుతున్నావో, ఇప్పుడు ఏదైతే కష్టం అనుభవిస్తున్నావో, ఇది ఒక అద్భుతమైన సాక్ష్యపు రీల్గా మారబోతున్నది. అద్భుతమైన సాక్ష్యం, అనేకులకు దీవెనకరంగా నువ్వు ఉండబోతున్నావు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. యేసుక్రీస్తు ప్రభా, ప్రస్తుతం ఎంతమంది బిడ్డలైతే శ్రమలో ఉన్నారో, వారు కలిగి ఉన్న శ్రమలను బట్టి, వారు వెళ్తున్న శ్రమల మార్గమును అయ్యా, ఆ యొక్క అంధకార లోయ, ఆ ఆకోరు లోయను బట్టి కన్నీళ్లు విడుస్తూ దుఃఖపడుతూ ఎంతకాలం అని కుమిలిపోతున్నారేమో. ఎంతకాలం ఈ గొడ్రాలు జీవితం, ఎంతకాలం నాకు ఈ యొక్క వివాహము కరుకోకుండా ఈ యొక్క ఒంటరి జీవితం, ఎంతకాలం నిరుద్యోగిగా బ్రతకాలని కుమిలిపోయి ఏడుస్తున్నారేమో. రైట్ నా వారికి ఉన్న రోగమును బట్టి, నొప్పిని బట్టి వారు మొర్ర పెడుతున్నారు. కొంతకాలమే అని ప్రవచించావయ్యా. ఇక వారి శ్రమ కాలం ముగింపబడును గాక, శోధన కాలం ముగింపబడును గాక, ఇక వారు విడిపింపబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాను. వారి హృదయములను ధైర్యపరచండి, ఆదరించండి. వారి రోగముల నుంచి విడుదల, స్వస్థత కలుగును గాక, ఆశీర్వాదము కలుగును గాక, దీవెన కలుగును గాక, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కలుగును గాక. ఈ దినమంతరి బిడ్డలు మీరు నడిపించి క్షేమమును, ఆశీర్వాదమును దయచేసి బ్లెస్ చేయమని, కొంచెము కాలము తర్వాత నీ బిడ్డలు మీరు బలపరిచి, స్థిరపరిచి, ఆశీర్వదించి, హెచ్చించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు బలపరచబడినట్లయితే, ఆశీర్వదింపబడి ఆదరింపబడినట్లయితే మీ తోటి విశ్వాసులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.